హాయ్ చైతన్య గారు. హలో మేడం. చైతన్య గారు, ఇప్పుడు వెయిట్ లాస్ అన్నది ప్రతి ఒక్కరి జీల్ అయిపోయింది. వెయిట్ మెయింటైన్ చేసుకోవడం ఒక టార్గెట్ అయితే, వెయిట్ లాస్ చేసుకోవడం ఇంకో టార్గెట్ అయిపోయింది. అయితే చాలా మంది రకరకాల డైట్లు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కాకపోతే ఎవరి బాడీకి తగ్గట్టు వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ అన్ని వర్కౌట్ కాకపోవచ్చు. ఎక్స్క్లూజివ్గా చపాతీస్ తిని తగ్గే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు చపాతీస్తో డైట్ చేయొచ్చా? వెయిట్ లాస్ అవ్వచ్చా? 1 year బ్యాక్ ఒక పేషెంట్ మన దగ్గర మన వీడియో చూసి వచ్చిండ్రు. వచ్చి సీదా ఒకటే అన్నారు, ఫోన్ ఇట్లా పెట్టి, సార్ నేను మీది వీడియో చూసి వచ్చిన, మీరు ఈ పేషెంట్ కి 140 నుంచి 85కి తీసుకొని వచ్చిండ్రు కదా, నాకు 2 నెలల్లో అట్లా తీసుకురండి, ఫుల్ వెయిట్ లాస్ అవ్వాలి, నాకు ఎంత టార్గెట్ 100 ఉంది నాది వెయిట్, ఓకే నేను 64-65 కావాలి, వామ్మో 2 నెలల్లోనే కావాలి. ఒక్కటే చెప్పినాం. ఇప్పుడు కూర్చోలేదు పేషెంట్, అంతా బేచన్ ఉన్నారు. కూర్చోండమ్మా, ఫస్ట్ కూర్చొని మాట్లాడండి అనేసి అసలు ఎందుకు అవ్వాలి వెయిట్ లాస్ అనేసి అడిగి, నేను ఉండేది డల్లస్పురంలో అన్నారు. అంటే డల్లస్ అనేసి ఒక ఇది ఉంది, ఇది సిటీ ఉంది, అంతా తెలుగు వాళ్ళు జమ అయిపోయినరు అక్కడ, దాన్ని డల్లస్పురం అనేసి పిలవడం స్టార్ట్ అయిపోయింది. 2.5 నెలలు ఉంటాను హైదరాబాద్ లో. మా చుట్టాలు, ఏంది ఇంత లావైనావు, ఏం చేస్తున్నావు అమెరికా పోయి, నీకు పని లేదా, అందరు అంటారు కదా అక్కడ పని చేసేటోళ్ళు దొరకరు, మనమే మొత్తం చేసుకొని మళ్ళీ ఎందుకు పెరుగుతున్నావు, అందరు ఎవరిని పోయి కలిసినా ఏంది ఇంత లావైనావు, అందరు నాకు ఇట్లా అంటున్నారు, పోయే ముందు తగ్గేసి పోవాలి అని టార్గెట్, అందరికి చూపించేసి పోవాలి, నేను లావు కూడా అవుతా బక్క కూడా అవుతా అనేసి అన్నారు. అయితే మనం చెప్పినాం, మీకు బీపీ ఉందా, షుగర్ ఉందా, ఏం లేదు అన్నారు. కానీ నాకు ఇప్పుడు వెయిట్ లాస్ కావాలి 2.5 నెలల్లో, ఏమేమి తింటారు అనేసి అడిగినాం. చాలా హోమ్లీ ఫుడే తింటా నేను, మార్నింగ్ ఇడ్లీలు తింటా, టిఫిన్ జర ఎక్కువ తింటా నేను, ఎందుకు అంటే నాకు టిఫిన్లు అంటే ఇష్టం, ఎక్కువ తింటా నేను. ఎక్కువ ఎన్ని ఇడ్లీలు తింటారమ్మా అంటే 7-8 ఇడ్లీలు తింటా నేను ఒక్కసారి కూర్చుంటే. మధ్యాహ్నం ఏం తింటారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా నేను. మార్నింగ్ టిఫిన్లు తిన్నా కదా, మళ్ళా సీదా 6ంటికి సాయంత్రం తింటా నేను. అంటే నేను ఒక డైటీషియన్ కి మాట్లాడినా, వాళ్ళు ఏమన్నారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి, అట్లనే చేస్తున్నా. వాళ్ళు ఇచ్చి డైట్ ఇస్తారు కదా, వాళ్ళు ఏమేమో రాస్తున్నది, అది కొనండి ఇది అవన్నీ కాదు, నాకు హోమ్లీ ఫుడ్ తోటి తినాలి, ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేద్దాం అనేసి స్టార్ట్ చేసినాను. 4 చపాతీలు, ఇంత రైస్, 6ంటికి తింటా, 4 చపాతీలు మళ్ళీ రైస్. అయితే మనం చెప్పినాం, మళ్ళా అంత తింటే ఎట్లా తగ్గుతారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ తోటి తగ్గుతారు కదా, మీలాంటి వాళ్ళు చాలా మంది వీడియోలు పెడుతున్నారు యూట్యూబ్ లా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయండి తగ్గండి అనేసి. అంటే పోర్షన్ కంట్రోల్ కూడా ఉండాలి, అది తెలియదు కదా జనాలకు. ఇప్పుడు జొన్న రొట్టె కూడా తినమని చెప్పినాం అనుకోండి, 1 తినాలి, 1.5 తినాలి, 2 తినాలి అని చెప్పకపోతే తినేటోళ్ళు 3-3.5 కూడా తింటారు. మళ్ళా చాలా మందికి ఏం నోషన్ ఉంటది తెలుసా మీకు, అరే జొన్నలు తింటే, మిల్లెట్లు తింటే కడుపు ఉబ్బిపోతుంది, ఇట్లా కూడా చెప్తారు చాలా మంది. మోషన్ కి ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే, ఇప్పుడు చపాతీ తింటే 3 తింటారు కొందరు. ఇప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటది అంటే, జొన్న రొట్టెతోటి వెయిట్ లాస్ అవుతుంది అంటే మనం జొన్న రొట్టెలు కూడా 3 తినాలి, 3 తింటేనే మనకు వెయిట్ లాస్ అవుతుంది. వెయిట్ లాస్ ఫుడ్ కదా, ఇది తింటే వెయిట్ లాస్ అవుతుంది అనుకుంటారు. కానీ వాళ్ళకు ఏమర్థం కాదంటే, జొన్నల్లో ఫైబర్ ఎక్కువ ఉంటది, అది పోతే సాటియేషన్ ఫీలింగ్ తొందరగా వస్తుంది. సాటియేషన్ అంటే కడుపు నిండా తిన్నాం అన్నట్టు 1-1.5కి అనిపిస్తుంది అట్లా. అయినా వాళ్ళు తోస్తారు ఇంకో 1.5 మిగిలింది కూడా. అయితే ఈ కేసులో కూడా అట్లా అయింది. మళ్ళా కేస్ టేకింగ్ మధ్యలో చెప్పిండ్రు, మనం అన్ని అడుగుతాం కదా, మెడ నొప్పి ఉందా, నడుము నొప్పి ఉందా, మోకాలు నొప్పి ఉన్నాయా, మోషన్ క్లియర్ అవుతుందా, షుగర్ బీపీ థైరాయిడ్ ఏమైనా ఉందా, అప్పుడు చెప్తున్నారు. ఏమైనా గోళీలు వాడతారా అనేసి అడిగినప్పుడు, థైరాయిడ్ కి ఒక గోళీ వాడుతున్నా సార్ అని చెప్పి. అంటే థైరాయిడ్ ఉన్నట్టు కదమ్మా, అప్పటి నుంచి ఎందుకు చెప్పలేదంటే, నార్మల్ చూపిస్తుంది కదా రిపోర్ట్ లో అనేసి అన్న. మీరు గోళీ వేసుకుంటుండ్రు కాబట్టి మీకు నార్మల్ చూపిస్తుంది, కరెక్ట్ కదా. థైరాయిడ్ వ్యాధి ఉంటే కూడా రిపోర్ట్లల్లా నార్మల్ వస్తే కూడా ఏమైతుంది అంటే, తగ్గడం అనేది కష్టం అయిపోతుంది. వెయిట్ లాస్ ముఖ్యంగా
ఈ పేషెంట్కి కూడా అట్లయింది. మనం ఎక్స్ప్లెయిన్ చేసినాము, ఇట్లా కాదు, పోర్షన్ కంట్రోల్ అనేది ఉంటుంది. మార్నింగ్ 3 ఇడ్లీలు తినండి. అరే 8 పోయి 3 ఎట్లా తింటాం? అరే మీకు వెయిట్ లాస్ అవ్వాలి కదా 2.5 నెలల్లో, తినండి అనేసి చెప్పినాం. సరే తింటాను. ఇంకేం చేయాలి? నైట్ ఏం తింటున్నారు అంటే చపాతీ రైస్, ఐదర్ రైస్ కానీ చపాతీ కానీ మీరే చెప్పండి అని చెప్పిన. చపాతీ ప్రిఫర్ చేసి అయితే ఒక పని చేయండి, ఇప్పుడు 4 చపాతీలు తింటున్నారు కదా, 1.5 తినాలి చపాతీ, 1.5 తినాలి చపాతీ. మళ్ళా సాలెడ్ 1 ఫుల్ బౌల్, పప్పు, కూర, ఇవి ఎక్కువ తినండి, కడుపు నిండిపోతుంది. దాని తర్వాత మీరు పడుకోండి అన్నాం. హోమియోపతి మందులు ఇచ్చినాము. డయట్లో ఫస్ట్ మంత్లో ఈ చేంజ్లు చేసినాం. ఫస్ట్ మంత్ ఎండింగ్కి 2 kgs తగ్గిండ్రు. ఓకే, ఓన్లీ 2 kgs, ఎందుకంటే థైరాయిడ్ కూడా ఉంది కదా వ్యాధి. 2 kgs తగ్గిండ్రు. ఇప్పుడు ఏం చెప్పినామంటే జొన్న రొట్టె తింటారా తినమంటే, లేదు తినను, పడదు మనకు అనేసి అన్నారు. లేదమ్మా పడుతుందమ్మా తినండి. లేదు ఛాన్సే తీసుకో మీకు లేదు, మీరు ఇట్లనే చెప్పండి అంటే సరే 1.5 తింటుండే కదా చపాతీ నైట్, 1 చపాతీ నైట్ తినండి. మార్నింగ్ ఇడ్లీ దోశ ఏం తింటారు తినండి. మధ్యాహ్నం మీరు కావాలంటే సాలెడ్లు ఎంత తింటారు తినండి. జ్యూస్ తాగొచ్చా అనేసి అడిగి, అరే మా జ్యూసులు తాగొద్దమ్మా, సాలెడ్ ఎంత తింటారు తినండి. అట్లా చేసుకుంటా నైట్ 1 చపాతీ, కూర ఎంతైనా తినండి అని చెప్తాం మనం. పప్పు ఎంత కావాలంటే అంత తినండి, చపాతీ మాత్రం ఒకటే తినండి. హోమియోపతి మందులు ఇచ్చినాం. థైరాయిడ్ కంట్రోల్లో రావడం స్టార్ట్ అయింది. సెకండ్ మంత్లో 7 kgs తగ్గింది. టోటల్ 8 kgs 9 kgs 2 నెలల్లో తగ్గింది. మన దగ్గర 6 నెలలకి మెడిసిన్ తీసుకొని పోయిండ్రు. టోటల్ 8 నెలలు అయినప్పటి వరకు 13 కిలోలు 14 కిలోలు తగ్గిండ్రు. మళ్ళా ఒక 20 కిలోలు తగ్గినాక మనం మందు ఆపేసినాం. 1 year పడ్డది. కానీ థైరాయిడ్ వ్యాధి కూడా ఉండే, అది కూడా మనం ఆలోచించాలి. చక్కగా నిద్ర తీసుకొని చక్కగా మనం పని చేసినాం అనుకోండి, ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకున్నాం అనుకోండి, నార్మల్ ఫుడ్ తోటి కూడా వెయిట్ తగ్గొచ్చు. అయితే ఏందంటే చపాతీ తినాలనిపిస్తే కూడా తినండి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనకు 60% మన మీల్లో సాలెడ్ అన్నా ఉండాలి, హాఫ్ కుక్డ్ ఫుడ్ అన్నా ఉండాలి. 20% మనకు గ్రెయిన్స్ ఉండాలి, రైస్ కానీ చపాతీ కానీ జొన్న రొట్టె కానీ. ఒకవేళ టోటల్ మిలెట్ మీల్ తింటున్నారంటే మీరు 40% వరకు కూడా పోవచ్చు. ఇది ఒకటి. మళ్ళా రిమైనింగ్ వాటర్, తినే ముందు కొద్దిగా వాటర్ తీసుకోండి, గోరువెచ్చ నీళ్లు తాగండి. మీల్స్ మధ్యలో మీరు ఎక్కువ నీళ్లు తాగొద్దు, కానీ తాగితే గోరువెచ్చ నీళ్లు తాగాలి. ఒక బుక్క తిన్నాక మీకు జర దాహం అవుతుందంటే జర్ర నీళ్లు తాగాలి. ఒక్కటేసారి తినే మధ్యలో 2-3 గ్లాసులు తాగొద్దు, తిన వెంటనే 2-3 గ్లాసులు తాగొద్దు. అట్లా చేస్తే అవుతుంది. దాని అర్థం ఏంటి అంటే మనము రైస్ తింటే ఇంతే తినాలి, పప్పు వేసుకుంటే ఇంత వేసుకోవాలి. అట్లా చేయడం మళ్ళీ ఈ పేషెంట్కి మనం ఇట్లా మొత్తం చిన్న పిల్లలకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అట్లా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమైంది. మీరు ఒకటి గమనించండి, చాలా మందికి జొన్న రొట్టె తినొచ్చు వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటే వాళ్ళు 3-4 కూడా తింటారు. రాగి గట్క తిని రాగి ముద్ద తిని వెయిట్ లాస్ చేసుకోవచ్చు అంటే ఇంత బౌల్ ఇట్లా ఉంటది కదా ముద్ద, అట్లా 3 కూడా తింటారు. మంచిగా కోడి పులుసు తోటి కలుపుకొని తింటారు. పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎంత హెల్తీ తిన్నా కూడా పోర్షన్ కంట్రోల్ ఇంపార్టెంట్. ఈవెన్ ఫ్రూట్స్ సలాడ్స్ లో కూడా పోర్షన్ కంట్రోల్. మనం సాలడ్స్ వెజిటబుల్ సాలడ్స్ తోటి అది రీప్లేస్ చేసేయచ్చు. దట్స్ వాట్. అది కడుపు నిండిపోతుంది, గింతే తింటాం అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమియోపతి మందు పోర్షన్ కంట్రోల్ అండ్ వాకింగ్ ఆర్ మినిమం ఎక్సర్సైజ్ టు బాడీ డెఫినెట్ గా మనం అనుకుంది సాధించవచ్చు ఇఫ్ పేషెంట్ సపోర్ట్స్ కదండి. థ్యాంక్ యూ సో మచ్.